अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेः तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितां वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం. సేవించండమ్మా. మత్తొన్றும் வேண்டா మనమే மதிலரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைக்கீஷ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி ఎంబెరుమానై ఎప్పొழுதுం పేసు. 5 పాసురాలు ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి 5 పాసురాలని మనం అనుభవించేటటువంటి ప్రయత్నం చేశాం. మొదటి 3 పాసురాల్లో పెరుమాళ్ల యొక్క తిరునామ వైభవాన్ని తెలియచేసి 4వ పాసురం నుండి ఒక 10 పాసురాల్లో ఆళ్వార్లు పరోపదేశానికి పూనుకున్నారు. 4వ పాసురంలో పరమాత్మ ఇంత సులభంగా లభిస్తూ ఉంటే పరమాత్మని విడిచిపెట్టి ఎలా అయితే క్షత్రబంధువు పరమాత్మ యొక్క 3 అక్షరాలు కలిగినటువంటి నామాన్ని సేవించి ఎలా అయితే పరాంగతని పొందాడో అంత సులభంగా పరమాత్మని మనం పొందొచ్చు కదా. అలాంటి దాన్ని విడిచిపెట్టి ఈ జన్మ నీచమైనటువంటి దుఃఖ పరంపరలో ఉండేటటువంటి ఈ జన్మని ఆశ్రయించి ఉన్నారే అని 4వ పాసురంలో మనకి ఉపదేశాన్ని చేసి 5వ పాసురంలో అలా ఎప్పుడైతే ఆళ్వార్లు ఈ జన్మ నీచమైనదని దుఃఖ పరంపరలతోటి కూడి ఉన్నదని అని చెప్పగానే అక్కడ ఉండేటటువంటి చారువాకులు లోకాయతుకులు అనేటటువంటి వారందరూ కూడా అదేమిటి ఆళ్వారే 16 ఏళ్ల వయసు కలిగినటువంటి స్త్రీలు సంచరించేటటువంటి ఈ సంసారం దుఃఖభూయిష్టం అంటున్నారేమిటి? లోకంలో అనుభవించడానికి అనేకమైనటువంటి సుఖములు ఉన్నాయి కదా, ఎక్కడో కనిపించినటువంటి స్వర్గము నరకము అని వాటిని గురించి ఎందుకు చెప్తున్నారు? అవి మనకి తెలియవు. మనకి ఎప్పుడో ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉన్నాయో లేవో అని చెప్పేటటువంటి స్వర్గ నరకాల గురించి ఎందుకు చర్చిస్తున్నారు? ఇప్పుడు ఉండి ఈ శరీరంతో అనుభవించవలసినటువంటి సుఖాల గురించి మాట్లాడండి అని వాటి గురించి వాని ఆళ్వారిని ప్రశ్నిస్తే వారికి సమాధానంగా ఏవైతే మీరు స్త్రీల వల్ల సుఖాలు కలుగుతున్నాయి అనుకుంటున్నారో అవి పొందటము కష్టసాధ్యము, అవి పొందిన తర్వాత స్థిరంగా ఉంటాయా అంటే అవి అల్పము అస్థిరము అనన్య దోషములతో కూడి ఉన్నటువంటివి. వాటిని పొందాలని ప్రయాసపడటం కన్నా తంతుజాయ్ మాలమార్బన్ తమర్గళాయ్ ఆడిపాడి తొండు పూండు అముదమున్న భగవంతుడు చల్లటి తులసిమాలను ధరించి వక్షస్థలంలో ధరించినటువంటి ఆ శ్రీరంగనాథుడికి దాసులమైపోయి ఆయన గురించి పాడి ఆయన గురించి ఆడి అలాంటి దాస్య రసాన్ని భుజించటం, దాస్య రసం అనేటటువంటి అమృతాన్ని భుజించకుండా శరీరాన్ని పోషించుకోవడం కోసం తొజుంబర్ సోరు ఉగక్కుమారే అని ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం అన్నం కోసం ప్రాకులాడుతున్నారేంటారా అని 5వ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహించారు. అంటే శరీరాన్ని పోషించుకోవడం కోసం వెచ్చించే సమయంలో కొంత సమయమైనా పెరుమాళ్ళని సేవించడం కోసం పెరుమాళ్ళని పొందడం కోసం మనం ఖర్చు పెట్టాలి, వెచ్చించాలి. ఎందుకంటే ఇతర విషయాలు పొందడానికి కష్టతరమైనవి, కానీ పెరుమాళ్ళని పొందడం అతి సులభం. కాబట్టి జీవితంలో కొంచెం సమయమైనా పెరుమాళ్ళని పొందాలి అనేటటువంటి భావనతోటి మన జీవితాన్ని గడపాలి. శ్రమ పడవలసినటువంటి అవసరమే లేదు. పెరుమాళ్ళని అతి సులభంగా పెరుమాళ్ళని పొందొచ్చు అన్న విషయాన్ని మనకి 5వ పాసురంలో చెప్పారు. ఇప్పుడు 6ఆం పాటు மரம் சுவர் இத்தியாதி விஷயங்களுக்கு அல்ப அஸ்திரத்வாதி தோஷங்கள் உண்டானாலும் எங்களுடைய தியாగత్తుకు హేతువాగ మాటాదు. ఆ విషయాన్ని విన్నటువంటి చారువాకులు ఆళ్వార్లు ఏమని చెప్పారు? మీరు అనుకునేటటువంటి విషయాలు అల్పమైనటువంటివి, అస్థిరమైనటువంటివి, ఇతర దోషములన్నీ కలిగినటువంటివి అని సమాధానంగా ఆళ్వార్లు వారికి చెప్తే వారు మళ్ళీ ప్రశ్నిస్తున్నారట. ఆ చారువాకులు అనేటటువంటి వారే, లోకాయతకులు అనేటటువంటి వారే మళ్ళీ ఆళ్వార్లతోటి ఇంకొక ప్రశ్న వేస్తున్నారట. చూసారా, ఎవరినైనా ఒక మంచి మాట చెప్తే అంత సులభంగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు. కాబట్టి ఆళ్వార్లు మీరు అనుకునేటటువంటి మంచి ఏదుందో అది చెడ్డది, అది అల్పమైనటువంటిది, అస్థిరమైనటువంటిది అని చెప్పినా కూడా
వారు దానికి మళ్ళీ ఏదో ఒక సమాధానపరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆళ్వార్లని మళ్ళీ సమాధానపరిచేటటువంటి చేస్తున్నారు. ఓ ఆళ్వారే, మీరు చెప్తున్నట్టుగా ఆ దోషాలు అల్పమైనవే ఉండొచ్చు, అస్థిరమైనవే ఉండొచ్చు, అయినా వాటిని విడిచిపెట్టడానికి అది కారణం అవ్వదండి అని చెప్తున్నారు. అంటే అవి ఈ కారణం పుచ్చుకొని మేము వాటిని విడిచిపెట్టలేమండి అంటున్నారు. అంటే అవి అల్పమైనటువంటివి, అస్థిరమైనటువంటివి అని తలచి వాటిని విడిచి మేము ఉండలేము అని అంటున్నారు. ఎందుకలాగా అంటే ఏక విషయத்தில் పూర్ణానుభవం பெத்திலோ மாகிலும் விஷயங்கள் அநேகமுண்டான பின்பு ஒன்றில் இல்லாத நன்மையே ஒன்றிலே கூட்டிకొండు అనుభవిக்கிறోమెన్నా. ఆళ్వారే, మీరు చెప్పేటటువంటి మాట నిజమే. ఒక విషయము అల్పమైనది, అస్థిరమైనది అని మేము కూడా నమ్ముతాము. కానీ ఈ లోకంలో అనుభవించడానికి ఒక విషయమే ఉందా? లేదు, అనేక విషయములున్నాయి. ఒక విషయంలో పూర్ణ అనుభవం మేము పొందలేకపోవచ్చు, కానీ విషయములు అనేకములు ఉన్నాయి. కాబట్టి విషయంగా అనేకముండాన పిన్బు, విషయములు అనేటటువంటి అనుభవించడం కోసం విషయములు అనేటటువంటివి అనేకమున్నాయి. కాబట్టి ఒక దాంట్లో పూర్తిగా అనుభవించలేకపోయినా వాటి అన్నిటి ద్వారా ఒక్కొక్క దాంట్లోంచి వచ్చేటటువంటి అనుభవం మాకు పూర్ణానుభవంగానే ఉంది తప్ప మీరు చెప్తున్నట్టుగా ఆ అల్పమైనటువంటివి, అస్థిరమైనటువంటివి అనేటట్టుగా లేదు అని చెప్తున్నారు ఆ హేతువాదులు, ఆ చారువాకులు అనేటటువంటి వారు. అప్పుడు దానికి సమాధానంగా ఆళ్వార్లు ఈ పాసురంలో చెప్తున్నారు. అప్పడియానాలం, ఓహో ఓ సంసారంలో ఉండేటటువంటి ఓ జీవులారా, అలా అంటారా? అలా మీరు అనేక విషయాల నుండి ఆ సుఖాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తాము అని అంటున్నారా? ఇంద భోక్తానాన స్థిరవాగ వేణుమే, అలా అనుభవించడానికి నువ్వు స్థిరంగా ఉండాలి కదా. నిజమే, ఆ విషయాలు అనేకమైనవి ఉన్నాయి. ఆ విషయాల నుంచి పూర్తిగా మనకి అనుభవం రాకపోయినా కొన్ని విషయాల సమూహం నుంచి ఒక పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నావు అని భ్రమలో ఉన్నావు. కానీ నిజంగా ఆ విషయాల్ని అనుభవించడానికి నువ్వు స్థిరమైన వాడివా అంటే కాదు, నువ్వు స్థిరమైనటువంటి వాడివి కాదు. నువ్వే ఈ శరీరంతో ఎప్పటి వరకు ఈ లోకంలో ఉంటావో నీకే తెలియదు కదా. మరి నువ్వు అనుభవించేటటువంటి భోక్త నువ్వు స్థిరమైన వాడివా అని ఆళ్వార్లు దానికి సమాధానం చెప్తున్నారు. ఆ విషయంగళోపాధి భోక్తాவும் அஸ்திரன் என்று భోక్తావినుడయ నిలయిల్లామయ్యే చొల్లుగిరదు. ఆళ్వార్లు ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు అంటే అనుభవించేటటువంటి నువ్వు కూడా అస్థిరమైనటువంటి వాడివే. ఎప్పుడు ఈ శరీరంలోకి వస్తావో తెలియదు, ఎప్పుడు ఈ శరీరం విడిచి ఈ శరీరాన్ని పడవేసుకుంటావో తెలియదు. కాబట్టి ఈ శరీరంతో నువ్వు ఎల్లకాలము ఈ లోకంలో ఉంటావనుకుంటున్నావేమో, నువ్వు ఈ శరీరంతో ఎల్లకాలము ఈ లోకంలో ఉండవు, అది అస్థిరమైనది అన్న విషయాన్ని మనకి ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. ఒకసారి పాసురాన్ని అనుభవించి దాని అర్థాన్ని యథావకాశంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరన్ సువర్, ఎవరైనా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మదిల్లెడుతూ మరుమైకే వెరుమై పూండు పురం సువర్ ఒట్టై మాడం పురళం బోదు అరియ మాటీర్. ఒకరు చెప్పండి అమ్మా, ఒకరు మ్యూట్ చేసుకోండి. అరియ మాటీర్ అరం సువరాగి నిన్రా అరం సువరాగి నిన్రా அரங்கனார்க்கு ஆள் செய்யாதே புறம் சுவர் கோலம் செய்து
పుల్కవ్వ కిడక్కిన్రిరే. மரம் சுவர் மதிலெடுத்து மறுமைக்கே வெறுமை பூண்டு புறம் சுவர் ஒட்டை மாடும் புரளும் போது அறிய மாட்டீர் அறம் சுவராகி நின்ற அரங்கனார்க்கு ஆள் செய்யாதே புறம் சுவர் கோலம் செய்து పుల్కవ్వ కిడక్కిన్రిరే. ఏమని అనుగ్రహిస్తున్నారు? మీరు ఏదైతే ఈ శరీరము స్థిరము కలిగినటువంటి స్థిరంగా ఉంటుంది అనుకుంటున్నారే, ఏదైతే కోటగా మీరు కట్టుకొని అది స్థిరంగా ఉంటుంది అని భావిస్తున్నారే, ఆ కోట రక్షణలో మీరు స్థిరంగా సుఖంగా ఉండొచ్చు అని భావిస్తున్నారే, అది స్థిరమైనటువంటిది కాదు అని ఈ పాసురంలో చెప్తున్నారు. ఈ జీవుడు రెండు కోట గోడలు కట్టుకొని ఉంటాడు అని చెప్తున్నారు. మొదటిది మరం సువర్, క్రూర స్వభావం అనేటటువంటి గోడను ఒక రక్షకంగా తాను కట్టుకొని ఉంటాడు అని చెప్తున్నారు. అందరినీ భయపెట్టడం కోసం, అందరూ తమ మాట వినడం కోసం క్రూరమైనటువంటి స్వభావం. మరం అంటే క్రూరత్వము, ఆ మరం సువర్ అంటే క్రూరమైనటువంటి స్వభావాన్ని గోడగా ధరించి అంటున్నారు. అలాంటి క్రూర స్వభావాన్ని మదిల్లెడుతూ రక్షకంగా ఒక కోటగా, మదిల్ అంటే కోట గోడలు అని అర్థం. అలా కోట గోడలుగా రక్షకంగా ఉండటం కోసం కోట గోడలుగా ఎడుతూ కట్టుకొని మరుమైకే వెరుమై పూండు. అలా క్రూరత్వాన్ని ఒక కోట గోడగా, ఒక రక్షకంగా మనం పెట్టుకోవడం వల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, ఇక్కడేమీ లాభ నష్టాలు పొందడం లేదు. ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరుమైకే పరలోక సుఖానికి వెరుమైపు ఉండు, పోగొట్టుకునేటటువంటి దారిద్ర్యాన్ని పొందుతున్నాము. అలా క్రూరత్వాన్ని, క్రూరమైనటువంటి స్వభావాన్ని ఒక గోడగా కట్టుకోవడం వల్ల మనకి కలిగేటటువంటి నష్టం ఏమిటి అంటే, ఈ లోకంలో ఆ క్రూరత్వానికి లొంగి అందరూ నిన్ను ఆదరించవచ్చు, అందరూ ఆ క్రూరత్వాన్ని చూసి భయపడి నీకు గౌరవాన్ని కలగజేయచ్చు. కానీ అలా ఉండటం వల్ల నువ్వు కోల్పోయేది ఏమిటో తెలుసా? మరుమైకే. ఈ లోకంలో నీకు నష్టం లేకపోవచ్చు, కానీ ఆ పరలోకంలోని ఆ పరలోక ఆనందాన్ని పొందేటటువంటి, ఆ పరమపదాన్ని పొందేటటువంటి వైభవాన్ని, భాగ్యాన్ని కోల్పోతున్నావు. మరుమైకే అంటే పరలోక సుఖానికి వెరుమై పూండు. వెరుమై అంటే దారిద్ర్యము అని అర్థం. ఇలా నువ్వు మరం సువర్ మదిలెడుతూ అలా క్రూర స్వభావాన్ని ఒక గోడగా నీ చుట్టూతా కట్టుకొని ఈ లోకంలో జీవించడం వల్ల నీకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసా? పరలోక సుఖాలకి దూరమైపోవడమే. పరలోక సుఖం అనేటటువంటి ఆ ఫలానికి దారిద్ర్యాన్ని, ఆ ఫలం నీకు కలగకుండా దారిద్ర్యాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు అని చెప్తున్నారు. పురం సువర్, బాహ్యంగా ఉండే ఇంకొక సువర్ ఉందట, ఇంకొక కోట గోడ ఉంది అంటున్నారు. అదేమిటి కోట? ఆ కోట గోడ ఏమిటి అంటే పురం సువర్ ఒట్టై మాడం. బాహ్యంగా మనకి కనిపిస్తున్నటువంటి ఒక గోడ ఉంది అంటే, ఈ శరీరం అనేటటువంటి బాహ్యంగా కనిపిస్తుండేటటువంటి గోడ ఎలాంటిది అంటే ఒట్టై మాడం. ఎప్పుడు నశించిపోతుందో, బీటలు బారిపోయినటువంటి ఒక గోడ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అలా బీటలు బారినటువంటి ఒక గోడ లాంటిది ఈ దేహము. ఈ ఆత్మకి కోట గోడలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకటేమో పురం సువర్ ఒట్టై మాడం, బాహ్యంగా ఎప్పుడు కూలిపోతుందో, కూలిపోవడానికి సిద్ధంగా ఉండేటటువంటి గోడ, అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. బీటలు బారినటువంటి ఈ దేహం అనేటటువంటి ఒక గోడని రక్షకంగా పెట్టుకొని జీవిస్తున్నాం. ఇంకొకటి స్వభావం. ఎలాంటి స్వభావము? క్రూరమైనటువంటి స్వభావం అనేటటువంటి గోడను పెట్టుకొని మనం బ్రతుకుతున్నాం. ఈ గోడ, శరీరం అనేటటువంటి బీటలు ఒట్టెమాడం అనేటటువంటి నశించిపోయేటటువంటి ఈ గోడ ఎప్పుడు పడిపోతుందో తెలియదు. మరి ఆ క్రూర స్వభావం అని చెప్పబడేటటువంటి ఆ గోడ ఉందే, దానివల్ల ఈ లోకంలో నీకు సుఖం కలగచ్చేమో, ఈ లోకంలో నీకు గౌరవ మర్యాదలు కలగచ్చేమో, ఈ లోకంలో నీకు భయపడి నిన్ను సేవించేవారు ఉండొచ్చేమో, కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ పరలోకానికి దూరం అయిపోయేటటువంటి ఒక దారిద్ర్యాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు. అలా క్రూర స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల ఆ పైన ఉండేటటువంటి ప్రయోజనాలు, అంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పొందేటటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా పోగొట్టుకుంటున్నావు అంటున్నారు. పురళం పోదు. ఇంకా ఈ బాహ్య శరీరం ఎలాంటిదో తెలుసా? పురం సువర్ ఒట్టెమాడం ఎలాంటిదో తెలుసా? పురళం పోదు అరియమాటీర్. ఆ దేహం ఎప్పుడు పడిపోయి, పురళం పోదు అంటే భూమి మీద పడి దొర్లేటటువంటి కాలము.
ఆ శరీరం పడిపోయి ఎప్పుడు భూమి మీద పడిపోతామో హరియమాటీర్ తెలుసుకోలేకుండా ఉన్నాము మనమందరము కూడా. అలా ఎప్పుడు పడిపోతాయో, ఎప్పుడు మనకి లాభాన్ని కలిగించినటువంటి ఒక గోడని మనం ఆదరిస్తున్నాము, ఎప్పుడు పడిపోతుందో తెలియనటువంటి ఒక గోడని మనం ఆదరిస్తూ వాటినే రక్షకంగా భావించి పట్టుకొని ఉన్నాము. అలా ఉండటం కన్నా అరం సువరాగి నిండ్ర అరంగనార్కు ఆట్సయ్యాదే సులభంగా లభించేటటువంటి రంగనాథుడు మనకి ఉండగా ఆయనని ఆశ్రయించి ఆయనకి కైంకర్యం చేయకుండా ఇలా క్రూరత్వం క్రోధం అనేటటువంటి గోడను నువ్వు నిర్మించుకొని దాన్నే అదే గట్టిగా ఉండాలని దానికోసం ప్రాకులాడుతున్నావు. ఇంకా పురం సువర్ ఒట్టే మాడం, ఎప్పుడు బీటల బారి ఉన్నటువంటి ఈ శరీరం అనేటటువంటి గోడ పురళుంబోదు అరియమాటీర్, ఎప్పుడు పడిపోతుందో తెలియనటువంటి ఆ గోడని పోషించుకోవడం కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు. అలా చేయకుండా అరం సువర్ ఆగి నిన్రా, అరం సువర్ అంటే ధర్మమే మూర్తీభవించినట్టుగా ఉన్నటువంటి అరంగర్కు శ్రీరంగనాథుడికి, ఆ శ్రీరంగనాథుడు ఎలాంటి వాడు అంటే ధర్మమే మూర్తీభవించిందా అన్నట్టుగా ఉండేటటువంటి వాడు. అలా ధర్మమే మూర్తీభవించినట్టుగా ఉండి ఆ శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడికి ఆల్సెయ్యాదే, దాస్యం చెయ్యకుండా పురం సువర్ కోలం సెయ్యదు, ఈ బయట ఉండేటటువంటి శరీరం అనేటటువంటి గోడ ఏదైతే ఉందో దానికి కోలం సెయ్యదు, అలంకరించుకుంటున్నావు. ఎలా అయితే ఈ శరీరాన్ని పోషించుకోవడం ఎలా ఉందట ఆళ్వార్లకి అంటే, సహజంగా మనకి ఒక సొగసు లేకపోతే ఎలా అయితే మనం ఇతర విషయాలన్నిటినీ కూడా అలంకరించుకొని దాన్ని బాగా చూపించుకోవాలి అని ఎలా అయితే ప్రయత్నం చేస్తామో, సహజంగా ఉండేటటువంటి ఆత్మని విడిచిపెట్టి ఈ శరీరం కోసం ప్రాకులాడటం అలా అలంకరించుకోవడంలా ఉంది. బయట ఉన్నటువంటి దేహాన్ని అలంకరించుకొని పుల్కవ్వ కిడక్కిన్రే, ఆ పక్షులు ఈ శరీరం పడిపోయిన తర్వాత ఏమైపోతుంది, ఈ శరీరము కాకులకి గ్రద్దలకి వాటికి ఆహారంగా అవుతుంది. కాబట్టి ఆ పక్షులు పొడిచేటట్లుగా కిడక్కిన్రే, వినాశాన్ని అన్వేషించుకుంటున్నావు అని ఈ శరీరం యొక్క అస్థిరత్వాన్ని, పోనీ శరీరాన్ని పోషించుకోవడం కోసం వల్ల నీకు కలిగేటటువంటి లాభం ఏమన్నా ఉందా, ఈ శరీరాన్ని ఇంతలా ఆదరించి అలంకరించుకోవడం వల్ల నీకేమైనా లాభం ఉందా అంటే చివరికి అది ఏమవుతోంది, పుల్కవ్వ కిడక్కిన్రే, ఆ పక్షులు పొడిచేటట్టుగా ఉంటుంది తప్ప ఆ పక్షులు ముక్కులతోటి పొడిచి ఉండేటట్టుగా వినాశాన్ని కొని తెచ్చుకుంటున్నావే తప్ప ఈ శరీరం వల్ల ఇంకొక లాభమే లేదు అని చెప్తున్నారు. మన స్వభావానికి ఒక గోడ కట్టుకుంటున్నాం, పెద్దల్ని ఆశ్రయించి వారి పాద పద్మముల్ని ఆశ్రయించకుండా అడ్డుపడేటటువంటి గోడ ఏమిటో తెలుసా, మరం సువర్, క్రూర స్వభావంతో ఉండేటటువంటి గోడ. అలాంటి గోడని నేనే గొప్పవాణ్ణి, నేనే అన్నిటినీ సాధించుకోగలిగినటువంటి వాణ్ణి అనేటువంటి స్వభావం, క్రోధ స్వభావం, క్రూరమైనటువంటి స్వభావం, అలాంటి గోడ వల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసా, మనం కోల్పోయేది ఏమిటో తెలుసా, పెద్దల్ని ఆశ్రయించి వారి పాద పద్మములు పట్టుకోనికుండా చేసేటటువంటి స్వభావాన్ని, మరం సువర్ అనేటటువంటి స్వభావాన్ని ఒక కోట గోడగా కట్టుకుంటున్నాం. దానివల్ల ఇక్కడ ఏమి నష్టం లేకపోయినా కూడా పరలోకాలు అంటే ఆ పరమపదం పొందేటటువంటి భాగ్యాన్ని కోల్పోతున్నాం. ఇంకొక కోట గోడ కట్టుకుంటున్నాం, ఏమిటి అంటే పురం సువర్ ఒట్టె మాడం, ఎప్పుడు పడిపోతుందో తెలియనటువంటి బీటలు బారినటువంటి ఈ శరీరం అనేటటువంటి గోడనే పుచ్చుకొని పురళంబోదు అరియమాట్రేర్, ఆ శరీరం ఎప్పుడు పడిపోతుందో తెలియదు మనకి, పోనీ ఆ శరీరాన్ని ఇంతలా అలంకరించుకోవడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమన్నా ఉందా అంటే పురం సువర్ కోలం సెయ్యదు, అలా బయట ఉండేటటువంటి శరీరాన్ని ఇంత ఆదరంగా చూసుకొని దాన్ని పోషించి దాన్ని చక్కగా బాగుగా చూసుకొని దాన్ని అలంకరింప చేసుకుంటే మనకి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసా, పుల్కవ్వ కిడక్కిన్రే, ఆ పక్షులు వచ్చి పొడిచి వెళ్ళిపోతాయే తప్ప ఇంకొక ప్రయోజనం లేదు. అలాంటి వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఎందుకు, చక్కగా అరం సువర్
நமக்கவராகி நின்ற రంగనార్కు ఆల్ చెయ్యాదే, మన కోసమే శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ధర్మమే మూర్తిభవించిందా అన్నట్టుగా శ్రీరంగంలో వచ్చి వేయించేసి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడికి సేవ చేయకూడదా? అంత మాత్రం అలా సేవ చేస్తే చాలు కదా మనం ఉజ్జీవింపబడతాము. అలా ఉజ్జీవింపబడకుండా ఈ శరీరాన్ని పోషించుకోవడం వల్ల, నీ అహాన్ని పోషించుకోవడం వల్ల, నీ క్రూర స్వభావాన్ని పోషించుకోవడం వల్ల మరొక ప్రయోజనమే లేదు అని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. మరం సువర్ మదిలెడుతూ మరమాగిర సువరై అరణాగ ఎడుతూ, మరమాగిర సువరై ఆ క్రూర స్వభావం అనేటటువంటి ఒక గోడని అరణాగా రక్షకంగా తెచ్చిపెట్టుకొని, ఎడుతూ అంటే తెచ్చిపెట్టుకొని అని అర్థం. అలా మరమాగిర సువరే అరణాగా ఎడుతూ, అరణాగా అంటే రక్షకంగా తెచ్చిపెట్టుకొని అని చెప్తున్నారు. అలా క్రూరమైనటువంటి స్వభావాన్నే, క్రోధమైనటువంటి స్వభావాన్నే ఒక రక్షకంగా మనం పెట్టుకుంటున్నాము అంటున్నారు. క్రౌర్య సముదాయత్తై ఆయుత్తు తనకు అరణాగ నినైతిరుపదు. ఆ క్రౌర్య సముదాయత్తై, ఆ క్రౌర్య సముదాయము, కోపము, దాని ద్వారా ఫస్ట్ మనలో ఆశ కలగటం, మమకారము, ఏదైనా వస్తువును చూసి ఆశ కలగటం, ఆ వస్తువు లభించకపోతే కోపం కలగటం వల్ల మన ఆత్మ మొత్తం కూడా వినాశమైపోయేటటువంటి స్థితికి వెళ్ళిపోవడం దేనివల్ల కలుగుతుంది అంటే మోహం వల్ల క్రోధం వల్ల మొత్తం ఆత్మస్వరూపం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఆ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములతో కూడినటువంటి క్రూర స్వభావం ఏదైతే ఉందో, లేకపోతే కోపంగా ఉండేటటువంటి స్వభావం ఏదైతే ఉందో, దానినే ఒక రక్షకంగా ఉంచుకొని మనం జీవిస్తున్నాం కదా అంటున్నారు. అమానిత్వాది ఆత్మగుణంగల్ ఎల్లా తుక్కుమాగా ఇవన్ పక్కలుள்ளదు క్రౌర్యమేమాయత్తు. నిజానికి మనకి ఎలాంటి గుణములు ఉండాలి? అమానిత్వాది ఆత్మగుణంగల్, సమధమాది గుణములు పొందడానికి మనం ప్రయత్నం చేయకుండా వాటిని విడిచిపెట్టేసి, సమము ధమము అనేటటువంటి గుణములన్నిటినీ కూడా విడిచిపెట్టేసి ఈ క్రౌర్యంనే మనం గుణంగా పట్టుకొని బ్రతుకుతున్నాము. విష్ణు భక్తులు అనేటటువంటి వారు ఎలా ఉండాలి అంటే సౌమ్యంగా, పరహితాన్ని కోరుకుంటూ సౌమ్యంగా ఉండేటటువంటి వారై ఉండాలి. ఏమాత్రము క్రోధము లేకుండా, ఏమాత్రము కోపము లేకుండా, ఏమాత్రము క్రౌర్యము లేకుండా, ఏమాత్రము లోభము లేకుండా, ఏమాత్రము అసూయ లేకుండా ఉండేటటువంటి వారు విష్ణు భక్తులు అవుతారు అని చెప్తారు. ఆ విషయాలన్నిటినీ కూడా విడిచిపెట్టి కేవలం క్రౌర్యమునే అంటే కోపంగా ఉండడమే స్వభావంగా కలిగినటువంటి వారం అవుతున్నాము అంటున్నారు. అలాంటి మరము అంటున్నారు. అరుళ్ ఇన్మయం కోపముం తరు కణ్మయుమాం. ఎలాంటిది మరం అంటే ఏమిటి అంటే దయ లేకపోవడము, కోపము, తనకన్నా ఉండేటటువంటి వారిని తక్కువగా భావించి వారి పట్ల క్రూరంగా ప్రవర్తించేటటువంటి స్వభావాన్ని మరం అని చెప్తున్నారు. అలాంటి మరం స్వరం మదిలెడుతూ, అలాంటి దాన్ని ప్రాకారంగా నిర్మించుకొని ఎవరు కూడా ఆ ప్రాకారంలోకి రాకుండా ఉండేటట్టుగా బ్రతుకుతున్నావు అని చెప్తున్నారు. అదాగిరదు ఇవన్ అనతి క్రుద్ధమాయి వర్తియానిన్రాన్ తనక్కు అనర్థత్తై తానే షూజుత్తు కొళ్ళు నిన్రాన్ என்று சத்துகள் ஐயோ என்று தனக்கு ஹிதம் சொல்ல நினைத்தாலும் தன பக்கள் అణుక్క వన్నాదపడి క్రుద్రనాయిరుక్కుం. ఎలా వీడు బతుకుతున్నాడు అంటే ఇతని యొక్క అనతి క్రుద్రముమాయి వర్తియానిన్రా, ఇలా క్రోధంగా ఉండి ఎవరు చెప్పేటటువంటి విషయాలు కూడా విననటువంటి వాడు, ఎవరు హితోక్తులు పలుకుతున్నా కూడా వాటినన్నిటినీ విడిచిపెట్టి పైపెచ్చు వారి మీద కోపాన్ని పెంచుకునేటటువంటి వారందరూ కూడా ఎలా ఉంటారు అంటే అలా కోపాన్ని పెంచుకునేటటువంటి వాడు తనకు అనర్థత్తై తానే సూజెత్తు కొళ్ళు నిన్రాన్, తనకు అనర్థాన్ని తానే తెచ్చిపెట్టుకుంటున్నాడు. సూజెత్తు కొళ్ళు అంటే తన చుట్టూతా కూడా చుట్టుకుంటున్నాడు, తనకి అనర్థాన్ని తానే తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఇలా ఉండడం వల్ల క్రౌర్యాన్ని ప్రదర్శించడం వల్ల ఎవరైనా హితాన్ని చెప్తే దాన్ని వినకుండా వారి మీద తిరిగి కోపం తెచ్చుకునేటటువంటి వారు ఎలాంటి వారు అంటే వారి అనర్థాన్ని వారే తెచ్చిపెట్టుకుంటున్నటువంటి వారు. అలాంటి వారిని చూసి సత్తాక్కల్
అంటే అలాంటి వారిని చూసి అయ్యో వీడి క్రౌర్యం చేత, వీడి యొక్క కోపగుణం చేత వాడికి వాడే అనర్థాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు, వీడికి ఎలా అయినా ఒక మంచి చెయ్యాలి అని సత్తుక్కల్ అంటే మంచి సత్వగుణం కలిగినటువంటి మంచివారు అయ్యో అని వీడిని చూసి బెంగపడి వాడికి ఏదన్నా హితోక్తులు చెప్పాలి అని ఎండ్రు తనక్కు హితం సొల్ల నినైత్తాலும் తన పక్కల్ అణుక్కవన్నాదపడి క్రుద్రనాయి రుక్కుం. అలా మనకి ఉపకారం చెయ్యాలి అని వచ్చేటటువంటి సాత్విక గుణాగ్రేసులు చెప్పేటటువంటి శ్రీ సూక్తులు చెప్పడం కోసం వారు వస్తూ ఉంటే, మనకి హితం చెప్పడం కోసం వారు వస్తూ ఉంటే వారి పట్ల అణుకువలేకపోవడం కాకుండా వారి పట్ల కోపాన్ని కలిగినటువంటి వారం అవుతున్నాము. వారు చెప్పేటటువంటి శ్రీ సూక్తులు పదే పదే వారు ఆత్మోజ్జీవనం చేయండి అంటే ఎన్నిసార్లు ఇదే చెప్తారు? ఒకసారి 2 సార్లు మామూలుగా వింటాం, ఇంకా 3, 4 ఇంకా అదే విషయాన్ని చెప్తూ ఉంటే విసుగొచ్చేసి ఏంటి మీరు నాకు చెప్పేది కొత్తగా, నా విషయం నాకు తెలుసు కదా అనేటటువంటి కోపం వారి మీద ప్రదర్శించేటటువంటి వారం అవుతున్నాము అని చెప్తున్నారు. ஒரு సాత్వికన్ తన పక్కల్ కిట్టాద పడిక్కుం ఇడుం అరణ్యదిరే. ఎలాంటి ప్రహరీ గోడ కట్టుకుంటున్నాడు, మరం సువర్ మదిలెడుత్తు అని చెప్తున్నారు కదా. ఆ కోట గోడ కట్టుకోవడం ఎలా ఉంది అట, ఆ కోట గోడ యొక్క వైభవం కాదు, స్వరూపాన్ని చెప్తున్నారు. ஒரு సాత్వికన్ తన పక్కల్ కిట్టాద పడిక్కు ఇడం అరణిదిరే. ఆ రక్షకం ఈ మరం సువర్తోటి, ఈ క్రౌర్యంతోటి మనం కట్టుకునేటటువంటి ఈ గోడ ఒక్క సాత్వికుడు కూడా మన పక్కకు వచ్చి నిలబడడానికి వీలు లేనట్టుగా ఆ గోడను కట్టేసుకుంటున్నాము. అంటే ఒక్క పెద్దవారు కూడా వచ్చి మనని అయ్యో వీడి యొక్క జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నాడు, ఎలా అయినా వీడిని జీవింపచేయాలి అని 4 శ్రీ సూక్తులు చెప్పడానికి మన పక్కనకి వస్తూ ఉంటే వారిని దూరం పెట్టేసేటటువంటి క్రౌర్య గోడని మనం, క్రూరత్వం కలిగినటువంటి గోడని మనం కట్టేసుకుంటున్నాము. అలా ఒక్క సాత్వికుడు కూడా తన పక్కన వచ్చి నిల్చోవడానికి వీలు లేకుండా ఉండేటట్టుగా మనం అది ఒక పెద్ద గోడల క్రౌర్యత్వము అనేటటువంటి గోడను కట్టుకుంటున్నాం. ఎలా ఉంది ఇది అంటే రావణనుక్కు మారీచన్ మాల్యవాన్ కుంభకర్ణన్ శ్రీ விபீஷணாழ்வான் இவர்கள் எல்லாரும் ஹிதம் சொன்ன விடத்தில் அவர்கள் சொன்ன ஹிதம் கேளாமையாலே தன்னோடு சேர்ந்து కుంభకర్ణனும் మారీచనుం ముడిందు పోనార్గల్. ఎలా ఉంది అంటే రావణాసుడికి మంచి చెప్పిన వారు ఎలా అయితే ఆ మంచి వినకుండా రావణాసుడు వారిని అందరి మీద కోపం ఎలా అయితే తెచ్చుకున్నాడో అలా ఉంటుంది మన స్థితి. 4 పెద్దవాళ్ళు వచ్చి, మహాపురుషులు భాగవతోత్తములు వచ్చి ఇలా శరీరం మీద ప్రాకులాడకండి, శరీరాన్ని పోషించుకోకండి, ఆత్మోజ్జీవనం కోసం పాటుపడండి అని ఇన్ని మార్లు చెప్తూ ఉంటే విసుగు వారు చెప్పినటువంటి మాట ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు అనే విషయాన్ని ఆలోచించకుండా ఏమిటి వీరు మళ్ళీ చెప్పిందే చెప్పి ఇలా విసిగిచ్చేస్తున్నారు అని ఎలా అయితే మనకి భావనలు కలుగుతాయో, ఆ భావనలు ఎలా ఉన్నాయి అంటే ఆ రోజు రావణాసుడికి కలిగినటువంటి భావనలా ఉన్నాయి. మారీచుడు తన దగ్గరికి సహాయంగా వచ్చినటువంటి రావణాసుడు మారీచుడు దగ్గరికి వస్తే మారీచుడు అనేక విధములుగా వారించాడు రావణాసుడిని. వెళ్ళకు, సీతాదేవిని అపహరించడం అనేటటువంటి ఆలోచన నీకే కాదు నీ లంకకి కూడా ప్రమాదము అని అనేక పర్యాయములు రావణాసుడు తలపెట్టినటువంటి ఆ కార్యాన్ని మరల్చుకోమని అనేక విధములుగా చెప్పి చూశాడు మారీచుడు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చెప్తాడు. సీతాదేవి రాకముందు నేను రామచంద్రుడిని అప్పుడు చూశాను, సీతాదేవితో కూడినటువంటి రామచంద్రుడిని ఇప్పుడు చూస్తున్నాను. నన్ను ఇంత దూరం విసిరివేసినటువంటి రామచంద్రుడి కన్నా సీతాదేవితోటి కూడి ఉన్నటువంటి రామచంద్రుడు ఇంకా గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అప్పటి పరాక్రమం కన్నా ఇప్పుడు సీతాదేవితో కూడి ఉన్నటువంటి రామచంద్రుడి యొక్క పరాక్రమం ఇంకా అధికంగా కనిపిస్తోంది. అలాంటి రామచంద్రుడితోటి నువ్వు పెట్టుకోవడం నీకే కాదు, నీ వంశానికి కూడా మంచిది కాదు. అనేక విధములుగా రావణాసుడికి నచ్చజెప్పాలి అని మారీచుడు ప్రయత్నించాడు. అతను చెప్పినటువంటి మాటలన్నీ కూడా పెడచెవిన పెట్టి పైపెచ్చు, ఇప్పుడు నువ్వు వెళ్ళి రామచంద్రుడిని దూరంగా తీసుకువెళ్ళావా, సరే లేకపోతే నిన్ను నేను చంపేస్తాను అని మారీచుడిని బెదిరిస్తే అప్పుడు మారీచుడు మాయాజంకగా బంగారు లేడిగా వెళ్ళి నీ చేతిలో చావడం కన్నా
రాముడి చేతిలో మరణిస్తే నాకు పరమపదం లభిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మాయా బంగారు జింకగా వెళ్ళి రాముడి చేతిలో మరణించడం ఉత్తమమైనది అని విని మారీచుడు రామచంద్రుడి చేతిలో మరణించడం కోసం మాయాలేడిగా వెళ్తాడు. అలా రావణాసుడికి మంచి మాటలు చెప్పినటువంటి వారు ఉన్నారు. మారీచుడు చెప్పాడు, మాల్యవాన్ అనేటటువంటి రాక్షసుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పాడు, శ్రీ విభీషణాళ్వాన్ కూడా రావణాసుడికి అనేక విధములుగా చెప్పాడు. ఇవన్నీ కూడా చెప్పినప్పటికీ కూడా వారు చెప్పినటువంటి హితమంతా కూడా సొన్న విడత్తల్ అవர்கள் சொன்ன హితం కేళామయ్యాలే. వారు చెప్పినటువంటి హితాన్ని ఏమాత్రము వినిపించుకోకుండా తనతోటి ఉన్నటువంటి ఆ కుంభకర్ణుడు మారీచుడు చివరికి ఏమయ్యారు అంటే ముడిందు పోనార్గల్, మరణించేటట్టుగా వారి దశ చేరింది. అలా మనకి మన మంచిని కలగజేయడం కోసం ఎంతోమంది మహనీయులు అనేక మార్లు మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అవి ఒక్కసారైనా, ఎందుకు అన్నిసార్లు వారు చెప్తూ ఉంటారు అంటే ఒక్కసారి కాకపోయినా ఇంకొకసారైనా చెవులోంచి వెళ్ళి మనసులో నిలుస్తాయేమో అన్న ఉద్దేశంతో అలా అయినా మనము జీవింపబడతామేమో, బాగుపడతామేమో అని అనేక మార్లు చెప్తారు. కానీ మనం వారు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా పెడచవన పెట్టడమే కాకుండా తిరిగి వారి మీద ఒక కోపాన్ని, వారంటే గిట్టని వారిగా చూసేటటువంటి స్వభావాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. రావణాసుడు ఎలా పెంచుకున్నాడో అలా మనం కూడా పెంచుకుంటూ ఉంటాము అంటున్నారు. అల్లాదార్ ధిక్ృతనార్గల్, మిగతా వాళ్ళు ఏమయ్యారు? ఇలా హితాన్ని చెప్పినటువంటి వారు ఎవరైతే రావణాసుడితోటి ఉన్నారో వారు చివరికి మరణించడం అనేటటువంటిది సంభవించింది. మారీచుడు, కుంభకర్ణుడు హితాలు చెప్పి కూడా మేము రావణాసుడితోనే ఉంటాము అని అనుకున్నారు. వారు చివరికి మరణాన్ని పొందారు. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే మేము రావణాసుడితోటి ఉండము అని అనుకున్నారో వారు ధిక్ృతరానార్గల్, నీకు దిక్కున్న చోటికి వెళ్ళి చెప్పుకోండి అని వారందరినీ కూడా రావణాసుడు బహిష్కరించాడు. అలాంటి స్థితి పొందారు. ఇది రే దుష్ప్రకృతిగలకు హితం సొన్నార్ పడుం ఎళివరవు. ఇదే అండి, దుష్ప్రకృతి కలిగినటువంటి, చెడ్డ ప్రకృతి కలిగినటువంటి వారికి హితాన్ని చెప్పేటటువంటి వారు పడేటటువంటి పాటలు, పడుం ఎళివరవు అంటే పడేటటువంటి పాటలు ఎలా ఉంటాయి అంటే, ఇదిగో రావణాసుడికి హితబోధ చేసినటువంటి వారికి ఏ గతి అయితే పట్టిందో అలా ఈ సంసారంలో ఉండి విషయాల్ని అనుభవిస్తున్నటువంటి వారు, క్రౌర్యం అనేటటువంటి కోటగోడ కట్టుకున్నటువంటి వారికి హితోక్తులు చెప్తే వారి ప్రభావం, వారు పడేటటువంటి పాటలు రావణాసుడికి హితబోధ చేసినట్టుగానే ఉంటాయి. రావణాసుడికి హితబోధ చేసి రావణాసుడితో ఉన్నటువంటి వారందరూ కూడా వారి ప్రాణాలను విడిచిపెట్టవలసినటువంటి స్థితి కలిగింది. రావణాసుడితోటి ఉండము అన్నటువంటి వారందరికీ కూడా రావణాసుడికి దూరంగా వారందరినీ కూడా ధిక్కరించినటువంటి వాడయ్యాడు. అలాగే మనం కూడా సంసారంలో ఉన్నటువంటి మనం కూడా ఎంతో మంది మంచి విషయాలు చెప్తూ ఉన్నా కూడా వాటిని వినిపించుకోకుండా పైపెచ్చి వారి మీద కోపాన్ని పెంచుకునేటటువంటి వారం అవుతాము అని చెప్తున్నారు. వరుణాల్ అలా ఉంటుంది మంచి చెప్పేటటువంటి వారి బాధ్యత, వారు పడేటటువంటి పాటలు అంటున్నారు. మదిలెడుతూ ఎన్రదు ఇన్ర క్రౌర్యం స్వరూప ప్రాప్తమా ఇరుందదు ఒన్రన్రు. మదిల్ ఎడుతూ అన్నారు. ఏమన్నారు? మొదటి పాదంలో మరన్ సువర్ మదిలెడుతూ, ఈ క్రౌర్యం అనేటటువంటి ఒక కోటగోడని అడ్డుగా ఎడుతూ తెచ్చి పెట్టుకున్నటువంటిది అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇంద్రు క్రౌర్యం స్వరూప ప్రాప్తమా ఇరుందదు ఒన్రు అన్రు. ఇది నిజంగా స్వరూపానికి పొందవలసినటువంటి విషయం కాదు. వరుణాల్ వరైలే భగవద్ విషయీకార మడియాగా అజివదు ఒన్రు ఎండ్రు తోత్తుగయ్యాక. అంతేకాకుండా ఒకానొక సందర్భంలో పెరుమాళ యొక్క కటాక్షం మన మీద పడితే ఆ క్రౌర్యం అనేటటువంటిది ఏదేదో ఉందో, ఆ క్రోధం తెచ్చుకునేటటువంటి గుణం ఏదైతే ఉందో అది పెరుమాళ్ళ కటాక్షం, మన మీద పెరుమాళ్ళ కటాక్షం పడితే ముడియాగా అది తొలగిపోతుంది. కాబట్టి ఇది ఆగంతుకమైనటువంటిది. క్రౌర్య స్వభావం అనేటటువంటిది ఏమిటి అంటే
నిజంగా ఈ ఆత్మకి ఉండవలసినటువంటి స్వరూపం కాదు. అదేదో మనం ఇతరుల్ని భయపెట్టైనా వారి నుంచి గౌరవం పొందాలి, లేకపోతే వారి నుంచి సేవ చేయించుకోవాలి అన్న ఉద్దేశంతో దాన్ని మనం తెచ్చిపెట్టుకుంటున్నామే తప్ప, మంచి చెప్పే వారి పట్ల కూడా మనం ఆ కోపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నామే తప్ప అది నిజంగా మనకు స్వరూపంగా వచ్చినటువంటిది కాదు. మన మీద పరమాత్మ కటాక్షం చూపిస్తే అది తొలగిపోయేటటువంటిది కాబట్టే తెచ్చిపెట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. వీర సుందర బ్రహ్మరాయన్ సోజ కుడిలే ఇట్ట మదిల్ పోలే ఇరే ఇవంతాన్ పణ్ణిగొళ్ళం అరణ్ వినాశ పర్యంతమాయ్ విళయుంబడి. వీరసుందర బ్రహ్మరాయన్ అనేటటువంటి అతను పరాశర భట్టర్ అనేటటువంటి వారి కాలంలో ఉండేటటువంటి వారు శ్రీరంగానికి ఒక ప్రాకారం కట్టించాలి అని అనుకుంటూ ఉంటే ఆ ప్రాకారానికి మధ్యలో ఒక భాగవతోత్తముల యొక్క తిరుమాళిగ అడ్డు వచ్చింది. ఆ భాగవతోత్తముల యొక్క తిరుమాళిగని తీసేసి వారు ప్రాకారం కట్టాలనుకున్నారు. కాదు అప్పుడు ఆ భాగవతోత్తముల పరాశర భట్టర్ వారిని ఆశ్రయిస్తే అలా భాగవతోత్తముల యొక్క తిరుమాళిగల్ని తీసేయకూడదు, వారి పక్క నుంచి దాన్ని తొలగించకుండా ఆ పక్క నుంచి ప్రాకారం కట్టుకోండి అని చెప్తే ఆ వీరసుందర బ్రహ్మరాయన్ అలా కాకుండా తిరుమాళిగ తొలగించి అక్కడే ఆ ప్రాకారాన్ని ఎలా అయితే కట్టారో అలా ఉంటుంది. మనం కట్టుకున్నటువంటి ఈ క్రౌర్యం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే భాగవతోత్తముల్ని దూరంగా పెట్టేసేటటువంటి ఒక కోటగోడలా మనకి అనర్థమే కలగజేస్తుంది, వినాశనాన్నే మనకి కలగజేస్తుంది అని చెప్తున్నారు. ఇవన్నీ పెద్ద ప్రయోజనం సొల్లుగిరదు. ఇలా మనం పెట్టుకోవడం వల్ల ఆ క్రౌర్యం అనేటటువంటి స్వభావాన్ని కోటగోడగా కట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి పొందుతున్నామండి అంటే మరుమైక్కే వెరుమైపోండు. మరుమైక్కే, ఈ లోకంలో నష్టం నీకేం కలగకపోవచ్చు, కానీ ఆ పరలోకాన్ని పొందేటటువంటి ఆ పరమపదం పొందేటటువంటి లాభాన్ని కోల్పోతున్నావు. ఆ పరమపదం అనేటటువంటి లాభానికి వెరుమై దారిద్ర్యం, ఆ పరమపదం అనేటటువంటి లాభాన్ని పొందకుండా ఉండేటటువంటి దారిద్ర్యాన్ని పూండు తెచ్చిపెట్టుకుంటున్నావు అని చెప్తున్నారు. ఇవన్నీ రుందకాలత్తిల్ సైద క్రౌర్యం అదృష్టత్తుకు దారిద్ర్యత్తయ్యే కూడు పూరిత్తు ఇతను ఈ లోకంలో ఉన్నంతకాలం చేసేటటువంటి క్రౌర్యము ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమీ చెడ్డ ఫలితాన్ని కలిగించకపోవచ్చు. ఇరుంద కాలెత్తల్ సైద క్రౌర్యం, ఇతను ఈ లోకంలో శరీరంతో ఉన్నప్పుడు చేసినటువంటి ఆ క్రౌర్యమైనటువంటి పనులు అదృష్టత్తుకు దారిద్ర్యత్తయ్యే కూడి పూరిత్తదు ఇతనై. అదృష్టతకు మనకి కనిపించినటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం పొందేటటువంటి లోకాలు, ఉత్తమమైనటువంటి లోకం పరాంగతి ఏదైతే ఉందో దానికి దారిద్ర్యము కూడి పూరిత్తదు. అది పొందకుండా దారిద్ర్యమైనటువంటి దానిని మనం తెచ్చిపెట్టుకుంటున్నాము. ఈ లోకంలో నువ్వు అలా ఉండటం ద్వారా నువ్వు సుఖాలని అనుభవించవచ్చు. పెద్దల యొక్క శ్రీ సూక్తులు నువ్వు వినకపోవడం వల్ల నీ కర్మానుభవంగా నువ్వు పొందవలసినటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవిస్తూ పోయిన జన్మలో నువ్వు పుణ్యం చేశావు కాబట్టి నీకు ఈ జన్మలో బోల్డంత ఐశ్వర్యము కలిగింది, బోల్డంత సుఖ సంతోషాలు కలిగాయి. కానీ పెద్దల మాటలు శ్రీ సూక్తులు వినకపోవడం వల్ల నీకు కలిగేటటువంటి దారిద్ర్యం ఏంటో తెలుసా? ఆ పరమపదం పొందకుండా మళ్ళీ ఈ జన్మించడం, మరణించడం అనేటటువంటి వలయంలో ఉండిపోవడమే అంటున్నారు. శరీరధారణత్తోపాది ఆత్మధారకమాయిరుప్పదువరు నన్మయ్యయ్யும் వేణుం என்று இருந்தனாகில் ఈశ్వరన్ అత్తనై నినైత్తు రక్షిక్కుమిరే. పరమాత్మ ఎలా మనల్ని రక్షిస్తాడు అంటే శరీరాన్ని ధరింపచేసుకోవడం కోసం ఎలా అయితే ఒకటి ఉంటుంది, రోజు ఎలా అయితే మనం ఆహారాన్ని పుచ్చుకోవాలి అని ఎలా అయితే మనం అనుకుంటున్నామో అలా ఆత్మధారకమాయిరుపదువోర్ నన్మయం వేణు. అయ్యో, ఆత్మని కూడా ఉజ్జీవింప చేసుకోవడానికి ఒక్క మంచి పనైనా నేను చేయాలి కదా, ఒక మంచైనా నా దగ్గర ఉండాలి కదా అని ఆలోచిస్తే చాలు ఈశ్వరన్ అత్తనై నేనైతు రక్షిక్కుమిరే. ఎరుంద నాగిల్. అలా మనం ఒక రోజు తలిచినా కూడా, చేయకపోయినా పర్వాలేదు, ఆత్మరక్షణకు ఆత్మోజ్జీవనంకి నువ్వేమి
చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మని ధారకమా ఇరుప్పదు, ఆత్మకి ధారకంగా ఉండేటటువంటి ఒక్క మంచైనా నా దగ్గర లేదే, అది నేను సంపాదించుకోవాలి అని ఒక ఆలోచన నువ్వు చేస్తే చాలు, దాన్నే పుచ్చుకొని పెరుమాళ్ళు రక్షిస్తారు కదా ఈశ్వరన్. అత్తనయే నినైత్తు రక్షిక్కుమిరే. అలా నువ్వు ఎప్పుడైతే ఆత్మని రక్షించుకోవడం కోసం ఒక మంచైనా నా దగ్గర లేదు, దాన్ని సంపాదించుకోవాలి అని ఎప్పుడైతే ఆ భావన నీలో కలిగిందో అప్పుడే పెరుమాళ్ళు నిన్ను రక్షిస్తారు. నువ్వు సంపాదించుకోకపోయినా కూడా పర్వాలేదు, ఆ భావన కలిగిన వెంటనే పెరుమాళ్ళు నిన్ను దాన్నే పుచ్చుకొని రక్షిస్తారు కదా అని చెప్తున్నారు. ధాతు సామ్యే స్థితే స్మర్త ఎంగిరపడియే ఆత్మోజ్జీవనార్థమాగా ஒரு கால் நினைத்தனாகில் அகம் ஸ்மராமி மத்பக்தம் என்று அது தன்னை ஒன்றையுமே కొండు ముడియ నడుత్తమిరే. ఆ పెరుమాళ్ళు ఎంతలా మనని రక్షిస్తారు, ఎంతలా మనకి ఉపకారం చేస్తారు అంటే ధాతు సామ్యే స్థితే స్మర్త. నీకు శరీరంలో శక్తి ఉన్నప్పుడే, నీ శరీరం బాగున్నప్పుడే నువ్వు ఒక్కసారి స్మరించిన పెరుమాళ్ళని, ఒక్కసారి నీ శరీరం బాగున్నప్పుడు నువ్వు ఒక్కసారి పెరుమాళ్ళని స్మరిస్తే చాలు. పెరుమాళ్లే అని ప్రేమతో కూడా అక్కర్లేదు, నీ శరీరంలో అన్నీ చక్కగా పని చేస్తున్నప్పుడు పెరుమాళ్ళని ఒక్కసారి స్మరించినా చాలు. ఎంగిరపడియే ఆత్మోజీవనార్థమాగా ఒరుకాల్ నినైత్తనాగిల్. ఒక్కసారి పెరుమాళ్ళని, అయ్యో నా ఆత్మని పెరుమాళ్లే రక్షించాలి, నా ఆత్మని ఆయనే చెయ్యాలి అని ఒక్కసారి నువ్వు తలిచినా అహం స్మరామి మద్భక్తం. నీ చివరి క్షణముల్లో నీకు ఓపిక లేక, వృద్ధాప్యంలో నీకు శక్తి లేక నువ్వు పడిపోయి ఉన్నప్పుడు నిన్ను రక్షించడం కోసం ఆయనే నిన్ను స్మరిస్తాడు. ఆయన నిన్ను తలుచుకొని చివరిలో అంతిమ స్మరణ ఉండక్కర్లేదు అని చెప్తారు. చివరిలో కూడా పెరుమాళ్ళని తలుచుకోవాలి, అప్పుడే మనకి పరమపదం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలా ఆ క్షణంలో మనం తలుచుకోక్కర్లేదట, పెరుమాళ్లే మనల్ని తలుచుకుంటారు. కాబట్టి మనమే పెరుమాళ్ళని తలుచుకున్నట్టు కన్నా ఆయనని మనల్ని తలుచుకోవడం గొప్పదైనటువంటి విషయం. కాబట్టి ఆయన మనల్ని తలుచుకొని మనకి ఆ పరమపదాన్ని ప్రసాదిస్తారు పెరుమాళ్ళు. అలా నీ జీవితం సుఖంగా ఉన్నప్పుడు, నువ్వు నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నప్పుడు ఒరు కాల్ నినైత్తనాగిల్. ఒక్కసారి ఆత్మోజ్జీవనం కోసం పెరుమాళ్ళే నన్ను రక్షించండి అని ఒక్కసారి మనసులో స్మరించినా చాలు. నీ చివరి సమయంలో అహం స్మరామి మద్భక్తం. నీ చివరి దశ వచ్చినప్పుడు ఆయనే నిన్ను స్మరించి అది తన్నై ఒన్రయుమే కొండు. అలా నువ్వు సుఖంగా ఉన్నటువంటి కాలంలో ఒక్కసారి నువ్వు ఆయనని ప్రార్థించావు అన్న దాన్నే పుచ్చుకొని నిన్ను చివరి వరకు నడిపిస్తారు. ముడియ నడుత్తుమిరే. చివరి వరకు ఆయనే తీసుకొని నడిపిస్తూ ఉంటారు. చివరి వరకు నడిపించడం అంటే నువ్వు పరమపదం చేరేంత వరకు ఆయనే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆ భావన కలిగినప్పుడు దగ్గర నుంచి ఆ అద్వేషము, ఆభిముఖ్యము, అక్కడ నుంచి పరమపదం పొందేటటువంటి వరకు ఉండేటటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఆయనే చేయిపుచ్చుకొని మనని ఒక్కొక్క స్థితి ఒక్కొక్క మెట్టు ఎక్కేటట్టుగా చివరికి ఆ పరమపదం పొందేటట్టుగా కూడా పెరుమాళ్లే మనకి ఆ పని చేస్తారు అని చెప్తున్నారు. ఎన్రు అది దన్నై ఒన్రయ్యుమే కొండు ముడియ నడుత్తమిరే ఈశ్వరన్. అలాంటి పరమ ఉపకారం చేసేటటువంటి వాడు భగవంతుడు. అలాంటి పెరుమాళ్ళు ఉండగా ఒక్కసారి కూడా ఆయనను తలుచుకోకుండా ఇలా ఉండటం ఏమిటి అంటున్నారు. శరీర విశ్లేషిత సమనంతరத்தில் அவ்வருகே ஒரு குளிர்ந்த விஜி இல்லாத పడి పన్ను కొన్నాయాయత్తు. అలా శరీరాన్ని విశ్లేషించేటటువంటి సమయంలో ఒక చల్లటి వీక్షణం పెరుమాళ్ళు ఎలా అయితే అహం స్మరామి మద్భక్తం అని ఆ భక్తుడికేసి తన కృపాకటాక్షం, చల్లనైనటువంటి కృపాకటాక్షాలు ఎలా అయితే ప్రసరింపచేస్తాడో ఆ చల్లటి కృపాకటాక్షములని పడేటటువంటి వాడిగా, వాటిని కోల్పోయేటటువంటి వాడిగా మనం జీవిస్తున్నాము అని చెప్తున్నారు. అలా చల్లని కృపాకటాక్షములు శరీర అవసాన దశలో చల్లని పెరుమాళ్ళ యొక్క చల్లని కృపాకటాక్షాలు మన మీద పడకుండా ఉండేటట్టుగా మనం చేసుకుంటున్నాము. ఈ మైలే వెరుమయ్యాగిల్ ఆగమ అపాయగలుమాయ్ ఈ శరీరత్తళవుమాయిరే ఇరుప్పదు.
ఇక ఈ శరీరంతో కలిగేటటువంటి సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయి అంటే ఆగమ అపాయమాయ్. మనకి భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణ భగవంతుడు. ఈ శరీరంతో నువ్వు పడేటటువంటి ఈ కష్టాలు ఏవైతే సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయి అంటే ఆ సుఖాలు అనేటటువంటి కొన్నిసార్లు ఆగమాలు అంటే కొన్నిసార్లు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అపాయములు అంటే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సుఖం ఒకసారి వస్తుంది, సుఖం వెళ్ళిపోతుంది. దుఃఖం ఒకసారి వస్తుంది, దుఃఖం వెళ్ళిపోతుంది. అలా ఈ శరీరంతో పొందేటటువంటి ఆ లాభాలన్నీ కూడా వచ్చి పోయేటటువంటిది. ఒకసారి వస్తాయి సుఖములు అనేటటువంటివి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకసారి దుఃఖములు అనేటటువంటివి వస్తాయి, అలా ఒకసారి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఉంటాయి. మరుమయ్యిలే వెరుమయ్యావదు నిత్యమాన ఆత్మా ఉక్కు పిరందదాగయ్యాలే వంద దారిద్ర్యం నిత్యమిరే. అలా కాకుండా శరీరానికి వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు ఎలా అయితే అశాశ్వతమో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయో అలా కాకుండా ఆత్మ అనేటటువంటిది నిత్యమైన వస్తువు కాబట్టి ఆ ఆత్మకు కలిగేటటువంటి దారిద్ర్యము కూడా నిత్యమైనదే. మనం పొందేటటువంటిది ఏమిటి ప్రయోజనం? ఇలా ఉండటం వల్ల మరం సువర్ మదిలెడుతూ దానికి పొందేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మరుమైక్కే వెరుమైపూండు. అలా ఆ పరమపదాన్ని పొందేటటువంటి లాభాన్ని కోల్పోయేటటువంటి దారిద్ర్యాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాము అంటున్నాము. పోనీ శరీరానికి తెచ్చిపెట్టుకునేటటువంటి దారిద్ర్యం అంటే అది మన కర్మానుసారంగా కొన్ని రోజుల తర్వాత ఆ దారిద్ర్యం పోయి పెరుమాళ యొక్క కటాక్షంతో లేకపోతే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ప్రభావం చేత మళ్ళీ మనకి అన్ని సంపదలు కలుగుతాయి. శరీరానికి మన పూర్వ కర్మానుసారంగా వచ్చేటటువంటి దుఃఖము శాశ్వతంగా ఉండదు. మళ్ళీ ఆ కర్మానుగుణంగా సుఖం అనేటటువంటిది కలుగుతుంది. ఆ సుఖాన్ని మనం అనుభవిస్తాం. సుఖ దుఃఖాలు శరీరానికి కలిగేటటువంటి సుఖ దుఃఖాలు శాశ్వతం కాదు. కానీ ఆత్మకి కలిగేటటువంటి ఈ దారిద్ర్యం ఏదైతే ఉందో, నువ్వు క్రూరమైనటువంటి స్వభావాన్ని ఒక గోడగా పెట్టుకొని పెద్దలు అనుగ్రహించేటటువంటి ఆ శ్రీ సూక్తుల్ని వినకుండా ఆత్మోజ్జీవనానికి ఒక్కసారైనా నువ్వు ఆలోచన చేయకుండా పరమాత్మ యొక్క చల్లని కటాక్షములకి దూరం అయిపోతున్నావే, ఆ ఆత్మకి పట్టేటటువంటి దరిద్రము నిత్యమైనది. ఎందుకంటే ఆత్మ నిత్యమైనటువంటి వస్తువు కాబట్టి ఆ దారిద్ర్యము కూడా నిత్యమైనది అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అలా ఆత్మ నిత్యమైనది కాబట్టి దాన్ని ఉజ్జీవింప చేసుకోవడం కోసం ఒక్కసారి మనం తలుచుకున్నా చాలు పెరుమాళ్ళే ఈ ఆత్మ ఉజ్జీవనం చేయించండి అని మన బాధ్యత, ఆత్మోజ్జీవన బాధ్యత ఒక్కసారి తలచి పెరుమాళ్ళ సన్నిధిలో శరణాగతి చేస్తే ఆయనే మనని ముడియ నడుత్తమిరే చివరి వరకు ఆయనే చేయి పట్టుకొని అహం స్మరామి మద్భక్తం అని ఆ చివరి క్షణం వరకు ఆయనే తీసుకుని వెళ్ళి మనని పరమపదం కూడా తీసుకుని వెళ్తాడు. అంత గొప్ప ప్రయోజనం చేస్తూ ఉంటే దాన్ని విడిచిపెట్టి నేను ఈ క్రౌర్యము అనేటటువంటి ఒక గోడను అడ్డుగా కట్టుకొని ఆత్మ అనేటటువంటి వస్తువు నిత్యమైనది కాబట్టి ఆ క్రౌర్యం అనేటటువంటి గోడని కట్టుకోవడం వల్ల కలిగేటటువంటి ఆ ప్రయోజనం దారిద్ర్యం అనేటటువంటిది నిత్యంగా ఈ ఆత్మ అనుభవిస్తూనే ఉంది. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మనం ఉజ్జీవింపబడేటటువంటి వారం, మనకి ఈ జన్మ వచ్చుండేది కాదు. ఏ రోజో మనం పెరుమాళ్ళని ఆశ్రయించి పెరుమాళ్ళ గోష్ఠిలో నిత్య కైంకర్యం చేస్తూ ఉండవలసినటువంటి వారం. కానీ ఈ ఆత్మకి ఇంకా దారిద్ర్యం ఉంది కాబట్టి ఎప్పటి నుంచో ఎన్నో జన్మలలో పెద్దలు చెప్పేటటువంటి శ్రీ సూక్తులు మనం అన్ని సత్పురుషులు చెప్పేటటువంటి శ్రీ సూక్తులు మనం పెడచెవని పెట్టి వారి మీద క్రౌర్యాన్ని పెంచుకున్నాం కాబట్టి ఇంకా మనకి ఈ జన్మలు అంటూ ఉన్నాయి. ఇంకా ఈ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఈ ఆత్మకి కలిగినటువంటి దారిద్ర్యాన్ని మనం తొలగించుకోవాలంటే అదిగో శ్రీరంగంలో వేయించేసినటువంటి ఆ శ్రీరంగనాథుడికి దాస్యభూతులమై ఆయనని సేవించడమే. ఆయనని ఒక్కసారైనా శరీరం బాగున్నప్పుడు ఒక్కసారైనా నా ఆత్మోజ్జీవనం కోసం పెరుమాళ్ళని తలుచుకోవడమే మనం చేయవలసినటువంటిది అని మనకి ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. మిగతా విశేషాలన్నీ కూడా యథావకాశంగా రేపటి ఎల్లుండి గోష్ఠిలో మనం అన్వయించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం.